అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. అందరూ గుడికి వెళ్ళారా? అప్పుడప్పుడు గుడికి వెళ్తూ ఉండండి. కనీసం ఇలాంటి మంచి రోజులు అయినా వెళ్ళి దేవుణ్ణి దర్శించుకోండి. మనసు ప్రశాంతంగా ఉంటుంది. కాసేపు గుడిలో కూర్చొని కూడా రండి. మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది. కాబట్టి అప్పుడప్పుడు దైవ దర్శనానికి కూడా వెళ్తూ ఉండండి, కొంత సమయాన్ని కేటాయించి. ఏమంటారు? అదేవిధంగా మీకు విషయం చెప్పాలా? మొన్న కిందికి అలా వాకింగ్కి వెళ్ళినప్పుడు మా పిల్లలు మరియు మిగతా పిల్లలు వాళ్ళే రన్నింగ్ పోటీలు, అదే పరుగు పందెం పెట్టుకొని రన్నింగ్ చేస్తున్నారు. ఒక 4-5 పిల్లలు. అందులో ఒక పిల్లాడు పాపం కింద పడిపోయాడు. మిగిలిన పిల్లలు పరిగెత్తడం మానేసి అతన్ని చూసి నవ్వారు. పాప పిల్లాడు ఏమనుకున్నాడో ఏమో, నవ్వారు కదా అని అక్కడే కూర్చుండిపోలేదు. లేచి పరిగెత్తాడు. పరిగెత్తి అందరికన్నా ముందొచ్చాడు. మనం కూడా అంతే. దీని నుంచి చాలా నేర్చుకోవాలి. ఓడిపోయాం కదా అని అక్కడే కూర్చుండిపోవద్దు. లేవాలి. లేచి పరిగెత్తి ముందుకెళ్ళి ప్రతి ఒక్కరికి మన విజయంతో సమాధానం చెప్పాలి. అంతే కదా? ఇక మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫిబ్రవరి నెలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ అనేవి మనం చూస్తున్నాం కదా. అందులో ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అనేవి ఫిబ్రవరి 20 వరకు మనం కవర్ చేసాం ఇప్పటి వరకు. ఇప్పుడు మిగిలిన కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఇందిరమ్మ ఇళ్ల పనులకు నేడే శ్రీకారం. ఇందిరమ్మ ఇంటి పనులకు సీఎం నేడు శ్రీకారం చుట్టాడు. అది ఎక్కడి నుంచి ప్రారంభించాడంటే నారాయణపేట జిల్లా అప్పరపల్లిలో ప్రారంభించనున్న సీఎం. నారాయణపేట జిల్లా అప్పరపల్లిలో ఇందిరమ్మ ఇళ్లకు పునాదులు వేయడం, ఆ ఇందిరమ్మ ఇళ్ల పనులకు నేడు శ్రీకారం చుట్టాడు సీఎం. 21వ తారీఖు ఫిబ్రవరి 21. అంటూ స్వయం ప్రతిరక్షక రోగంగా గుర్తించి నా మెదడు వ్యాధిని అంతర్జాతీయ ముప్పుగా ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించింది. మెదడు వ్యాధిని ప్రపంచ ముప్పుగా, అంతర్జాతీయ ముప్పు, ప్రపంచ ముప్పు కూడా కాదు, అంతర్జాతీయ ముప్పుగా ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించింది. దీంతో ఇది తక్షణ ప్రజారోగ్య ప్రాధాన్యంగా మారింది. WHO ఎన్సెఫలిటిస్ ఇంటర్నేషనల్ ఈ వ్యాధిపై క్లిష్ట సాంకేతిక సమాచారాన్ని అందించడం ప్రారంభించింది. ఈ మధ్యకాలంలో టీబీ గురించి కూడా చూస్తున్నాము. టీబీకి సంబంధించి కూడా న్యూస్ అనేది ఇప్పుడు 100 రోజుల్లో టీబీకి సంబంధించిన చికిత్స లేదా దానికి సంబంధించిన సమాచారాన్ని ప్రతి ఒక్కరికి అందించాలనే ఉద్దేశంతో ఒక కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వము, ఇంకా మన రాష్ట్రమే కాదు దేశం అంతటా ఈ టీబీకి సంబంధించిన కార్యక్రమాలు చేపడుతున్నాయని మనం ఇంతకుముందు కరెంట్ అఫైర్లో చూసాము. అదేవిధంగా ఇప్పుడు మెదడు వ్యాధికి సంబంధించి అది ఒక అంతర్జాతీయ ముప్పుగా ఏర్పడుతుందని WHO గుర్తించి దాన్ని WHO మరియు ఎన్సెఫలిటిస్ ఇంటర్నేషనల్ వాళ్ళు ఈ వ్యాధిపై క్లిష్ట సాంకేతిక సమాచారాన్ని అందించడం ప్రారంభించారు. ఇది మెదడు వ్యాధికి సంబంధించింది. భాషల మధ్య వైరం సృష్టించొద్దని ప్రధాని మోడీ పిలుపునివ్వడం జరిగింది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో తమిళనాడు ప్రభుత్వం అనేది, ఈ మధ్య కాదు, అది ఎప్పటి నుంచో హిందీ భాషకు వ్యతిరేకంగా వాళ్ళు పోరాడుతున్నారు. వాళ్ళ పాఠ్యాంశాల్లో హిందీకి వాళ్ళు ప్రాముఖ్యత కల్పించలేదు. కేవలం వాళ్ళ లోకల్ లాంగ్వేజ్ అయినా, అదే వాళ్ళ ప్రాంతీయ భాష అయిన తమిళ్ని మాత్రమే పాఠ్యాంశాల్లో చేర్చారు. మనకు జాతీయ విద్యా మిషన్ ఉంది కదా, దాని ప్రకారం అయితే జాతీయ విద్యా విధానం ద్వారా హిందీని కూడా కంపల్సరీ ఒక పాఠ్యాంశంగా చేర్చాలి. కానీ తమిళనాడు ప్రభుత్వం అనేది దాన్ని పట్టించుకోకుండా ఈ త్రిభాషా సూత్రం పేద తమిళనాడు ప్రభుత్వం అభ్యంతరాలు వెలువడిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ భాషల మధ్య వైరం సృష్టించొద్దని తెలపడం జరిగింది. జాతీయ విద్యా విధానం NEPలో భాగమైన త్రిభాషా సూత్రం అమలుపై తమిళనాడు కేంద్ర ప్రభుత్వాల మధ్య వివాదం అనేది తీవ్ర రూపం దాల్చుతుంది. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ NEP అంటే NEP పేరుతో హిందీని తమపై బలవంతంగా రుద్దేందుకు యత్నిస్తున్నారని, రాష్ట్రానికి రావాల్సిన నిధులను నిలిపివేశారని తమిళనాడు ఆరోపిస్తుంది. ఢిల్లీలో నిర్వహించిన అఖిల భారత మరాఠీ సాహిత్య సమ్మేళనం కార్యక్రమంలో మోడీ పాల్గొన్నాడు. ఈ కార్యక్రమంలో భాగంగా మోడీ అనేది వ్యాఖ్యానాలు చేయడం జరిగింది. మన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రవాన్
మనకు జాతీయ విధానం అనేది 2020 నుంచి మనకు వస్తుంది. ఇట్లా మనకు ఇప్పుడు టాపిక్ ఇప్పుడు రీసెంట్‌గా ఉన్న విషయాలు చూసుకుంటూ అందులో మనకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ఎవరో చూసుకోవాలి. జాతీయ విద్యా విధానం అనేది ఎప్పుడొచ్చింది కూడా ఒకటి అట్లా చూసుకుంటూ ఉండాలి. ఇట్లా కోరిలేట్ చేసుకుంటూ చదువుకుంటే ఇంకా ఎక్స్ట్రా బిట్స్ కూడా కవర్ అవుతాయి అన్నట్టు. అదేవిధంగా 1865లో ఎగిసిన హిందీ వ్యతిరేక ఉద్యమాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ తేనెతుట్టిపై రాళ్లు వేయరాదని తమిళనాడు సీఎం స్టాలిన్ హెచ్చరించాడు. 1965లో హిందీకి వ్యతిరేకంగా ఒక హిందీ వ్యతిరేక ఉద్యమం అనేది వచ్చింది కాబట్టి దాన్ని ప్రస్తావిస్తూ తేనె తుట్టిపై రాళ్ళు వేయొద్దు, అంటే తమ మీద కూడా ఇలాంటి విమర్శలు చేస్తే తాము కూడా హిందీకి వ్యతిరేకంగా ఉద్యమాన్ని చేయాల్సి వస్తుందని పరోక్షంగా స్టాలిన్ అనేది హెచ్చరించడం జరిగింది. తమిళనాడులో ద్విభాషా సూత్రాన్నే, అంటే తమిళ్ మరియు ఇంగ్లీష్ అమలు చేస్తామని వాళ్ళు వెల్లడించడం జరిగింది. గృహహింసకు సంబంధించి ఒక చిన్న న్యూస్ ఉంది. గృహహింసను అంటే ఓన్లీ వరకట్న వేధింపులు మాత్రమే గృహహింస కిందికి రావని, మహిళల్ని ఏ రకంగా వేధించినా అది గృహహింస కిందికి వస్తుందని సుప్రీంకోర్టు మరొకసారి స్పష్టం చేయడం జరిగింది. ఆ గృహహింస చట్టం ఏంటి, అది ఎప్పుడు అమల్లోకి వచ్చిందని మనం చూసుకుంటూ అందులో సెక్షన్ 498A అనేది ఓన్లీ వరకట్నం గురించి మాత్రమే కాదు, స్త్రీలను ఏ రకంగా హింసించినా కూడా అది గృహహింస కిందికి వస్తుందని సుప్రీంకోర్టు మరొకసారి వ్యాఖ్యానించడం జరిగింది. అదేవిధంగా మన యాదాద్రిలో సీఎం రేవంత్ రెడ్డి కొన్ని స్వర్ణ విమాన గోపురాన్ని ఏర్పరిచారు కదా, అది 60 కిలోల బంగారంతో ఏర్పరిచారు. 55 అడుగుల స్వర్ణ విమాన గోపురం ఉంది. స్వర్ణ విమాన గోపురం మీద విష్ణుమూర్తి, లక్ష్మీదేవి, ఆండాల్ అమ్మవారు అంటారు, ఆ లక్ష్మీదేవి యొక్క ప్రతిరూపాలు అనేవి స్వర్ణ గోపురం మీద చెక్కించడం జరిగింది. సుదీర్ఘ శాస్త్రీయ నృత్యానికి గిన్నిస్ గౌరవం. ఖజురహో 51వ నృత్య సమారోహం సందర్భంగా 139 మంది కళాకారులు 24 గంటల సేపు సుదీర్ఘ శాస్త్రీయ నృత్యానికి గిన్నిస్ రికార్డు సాధించారు. 51వ నృత్య సమారోహం సందర్భంగా 139 కళాకారులు వాళ్ళు 24 గంటలు కూడా నాట్యం చేసి ఒక గిన్నిస్ బుక్ రికార్డును సాధించడం జరిగింది. క్షయపై సత్తా చాటిన ఎంఆర్ఎన్ఏ టీకాను ఇప్పుడు కొత్తగా శాస్త్రవేత్తలు కనుగొంటున్నారు. దీన్ని ఎలుకల మీద ప్రయోగం చేశారు. దాంట్లో మంచి ఫలితాలు అనేవి వస్తున్నాయి. ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు ఈ టీకాను అభివృద్ధి చేశారు. మెసెంజర్ ఆర్ఎన్ఏ, ఎంఆర్ఎన్ఏ అంటే మెసెంజర్ ఆర్ఎన్ఏ పరిజ్ఞానం అనేది ఇందులో ఉంటుంది. ప్రస్తుతం క్షయ కోసం బీసీజీ టీకాను వాడుతున్నారు. క్షయ కోసం ప్రస్తుతం బీసీజీ టీకాను వాడుతున్నారు, కానీ ఫ్యూచర్లో మెసెంజర్ ఆర్ఎన్ఏ పరిజ్ఞానాన్ని తీసుకొచ్చి క్షయను అదుపులో పెట్టవచ్చు. ఇది ఎలుకల మీద బాగా పనిచేస్తుందని ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు కనుగొనడం జరిగింది. ఇది పూర్తిగా సక్సెస్ అయితే ఈ బీసీజీ టీకా స్థానంలో ఎంఆర్ఎన్ఏ టీకా అనేది అందుబాటులోకి వస్తుంది క్షయ వ్యాధిగ్రస్తులకు. సమగ్ర శిక్ష నిధుల్లో 300 కోట్లు కోత. సమగ్ర శిక్ష అభియాన్ ఉంది కదా, దానికి రాష్ట్రాలకు కొన్ని నిధులు అనేది కేంద్రం కేటాయిస్తుంది, కానీ మన రాష్ట్రం అనేది ఆ నిధులను సమగ్రంగా ఉపయోగించుకోవట్లేదు. కాబట్టి సమగ్ర శిక్షా పథకం కింద ఇచ్చి వచ్చే ఆర్థిక సంవత్సరంలో 2025-26లో రాష్ట్రానికి కేటాయించనున్న నిధుల్లో కోత పడనుందని కేంద్రం అనేది వివరించడం జరిగింది. నిధుల్ని సమగ్రంగా ఉపయోగించుకోవట్లేదు కాబట్టి వాటిని కోత విధిస్తాము. దాదాపు ఒక 300 కోట్ల రూపాయలను కోత విధిస్తుంది. అది సమంజసమే, ఎందుకంటే నిధులను పూర్తిగా వినియోగించుకొని ఉంటే మనకు విద్య మీద ఎక్కువ ఖర్చు చేయట్లేదని అంతకుముందు మన బడ్జెట్ గురించి చూసుకున్నప్పుడు విద్య మరియు వైద్యానికి తగినంత ఖర్చు అనేది మన రాష్ట్ర ప్రభుత్వం చేయట్లేదు, తగిన కేటాయింపులు కూడా కేటాయించట్లేదు. అదేవిధంగా కేంద్రం ఇచ్చే నిధులను కూడా వారు సరిగా వాడుకోవట్లేదు కాబట్టి వాళ్ళకు 300 కోట్లను ఈసారి వచ్చే ఆర్థిక సంవత్సరంలో కోత విధిస్తామని కేంద్రం అనేది స్పష్టం చేయడం జరిగింది. G20 భేటీకి రూబియో గైర్హాజరు. మార్కో రూబియో ఇతను అమెరికా విదేశాంగ మంత్రి. మనకు G20 సమావేశాలు దక్షిణాఫ్రికాలో జరుగుతున్నాయి. ఆ సమావేశాలకి మార్కో రూబియో గైర్హాజరు కావడం జరిగింది. ప్రధానమంత్రి ముఖ్య కార్యదర్శిగా శక్తికాంత్ దాస్ ఆల్రెడీ ప్రధానమంత్రి ముఖ్య కార్యదర్శిగా పీకే మిశ్రా అనే అతను ఉన్నాడు. అతనికి అదనంగా ఈ శక్తికాంత్ దాస్ను ప్రధానమంత్రి ముఖ్య కార్యదర్శిగా నియమించడం జరిగింది. ఆర్బీఐ మాజీ గవర్నర్ ఇతను 1980 బ్యాచ్ తమిళనాడు కేడర్కి చెందిన అధికారి. మరి ఇప్పుడు ఉన్న ఇవి పీకే మిశ్రా మరియు శక్తికాంత్ దాస్ ఇద్దరు కూడా ఒడిశా రాష్ట్రానికి చెందినవారు.
ఇది శక్తికాంత్ దాస్ గురించి. బలశాలి మయోరానా మహాబలశాలి. ఇది మైక్రోసాఫ్ట్ అనేది ఒక గాప్ చిప్ను ఆవిష్కరించింది. ఆ గాప్ చిప్ను మహాబలశాలి, దీని పేరు మయోరానా. మైక్రోసాఫ్ట్ CEO సత్యనాదెల్ల చెప్పడం జరిగింది. శక్తివంతమైన క్వాంటమ్ కంప్యూటర్ను త్వరగా అందుబాటులోకి తెచ్చే దిశగా మైక్రోసాఫ్ట్ అనేది పెద్ద అడుగులు వేసింది. మయోరానా 1 పేరుతో ఒక విప్లవాత్మక క్వాంటమ్ ప్రాసెసింగ్ యూనిట్ను ఆవిష్కరించింది. అరచేతిలో ఇమిడిపోయే ఈ సాధనాన్ని గాప్ చిప్ అంటారు. గాప్ చిప్ రూపంలో కంప్యూటర్లో వీటిని అమర్స్తారు. ఇది క్వాంటమ్ కంప్యూటర్లో శక్తివంతమైన క్వాంటమ్ కంప్యూటర్ను త్వరగా అందుబాటులోకి తెచ్చే ఉద్దేశంతో మైక్రోసాఫ్ట్ అనే కంపెనీ గాప్ చిప్ను అభివృద్ధి చేయడం జరిగింది. ఈ సాధనం టోపోలాజికల్ కోర్పై నిర్మితమైన తొలి క్వాంటమ్ ప్రాసెసింగ్ యూనిట్. పదార్థాలు ఘన, ద్రవ, వాయు అనే 3 దశల్లో మాత్రమే ఉంటాయని మనం ఇంతవరకు అనుకున్నాం. కానీ ఆ భావనను మార్చి టోపో కండక్టర్స్ అనే కొత్త రకం పదార్థం వల్ల ఈ ఆవిష్కరణ అనేది సాధ్యమైంది. పదార్థం అనేది ఇంకొక రూపంలో ఉంటుందని కొత్తగా కనుగొనడం జరిగింది. అది ఏదంటే టోపో కండక్టర్స్. ఇది మనకు సైన్స్లో యూజ్ అవుతుంది, ఫిజిక్స్లో యూజ్ అవుతుంది. పదార్థాలు ఘన, ద్రవ, వాయు రూపంలో ఉంటాయని ఇంతవరకు చదువుకుంటూ ఉంటున్నాం. కానీ ఒక కొత్త రకమైన పదార్థాన్ని కనుక్కున్నారు. ఇది మనకు సూపర్ కంప్యూటర్స్ మరియు ఇలాంటి చిప్స్ల తయారులో యూజ్ అవుతుంది. అది టోపో కండక్టర్స్ అనేది. ఇది టోపో కండక్టర్స్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. గూగుల్ కూడా తన క్వాంటమ్ చిప్ అయిన విల్లో, గూగుల్ ఆవిష్కరించింది విల్లో. ఈ మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఆవిష్కరించింది మయోరానా 1 పేరుతో. దాన్ని మనం గాప్ చిప్ అని గుర్తుపెట్టుకోండి. గాప్ చిప్ అని అంటారు. మైక్రోసాఫ్ట్ తయారు చేసింది వీళ్ళైతే విల్లో, గూగుల్ వాళ్ళు తయారు చేసింది విల్లో. మరి పదార్థం యొక్క 4వ రూపం టోపో కండక్టర్స్ని ఉపయోగించి ఈ రకమైన చిప్స్ను మైక్రోసాఫ్ట్ మరియు గూగుల్ వాళ్ళు తయారు చేస్తున్నారు అన్నట్టు. ఇది ఇప్పటివరకు ఉన్న కరెంట్ అఫైర్స్. మిగిలినవి రేపు చూద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎక్కువ మందికి మన వీడియో అనేది రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ.